ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మర్రి చెట్టు. ఇవాళ మనం చిన్న తంత్రం చెప్పుకుందామండి. చాలామంది మిత్రులు అడిగింది ఏంటంటే, మాకు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. రాత్రిపూట నిద్రలో లేచిపోతున్నారు, భయపడుతున్నారు. వాళ్ళకి ఏదన్నా చిన్న తంత్రం చెప్పండి అని అడిగారు. చాలా చిన్న తంత్రం అండి, చాలా అద్భుతంగా పనిచేసే తంత్రం. మీకు ఇప్పుడు నేను ఈ మర్రి చెట్టు గురించి, మర్రి చెట్టు ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను. ఇది చాలా చిన్న తంత్రం అండి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మర్రి చెట్టు దగ్గరికి అమావాస్య రోజున, ప్రతి నెల వచ్చే అమావాస్య ఉంటుంది కదా, ఆ రోజున మీరు ఇలా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. చూడండి, పెద్ద మర్రి చెట్టు ఇది. ఇలాంటి ఓడలు ఉంటాయి, ఉత్తరం వైపు తిరిగి ఉన్న ఓడలు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఇలా చెట్టుకి మీరు నిలబడండి. ఉదయం పూట అమావాస్య రోజు చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణ చేసి, చెట్టు చుట్టూ ఇలా పెద్ద చెట్టు ఉందనుకోండి, చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. చేసి మీరు అమావాస్య రోజున సంకల్పం చెప్పుకొని, ఇలా ఉత్తరం వైపు ఓడల జారి ఉన్న ఓడల నుంచి ఒక చిన్న ఓడని మీకు దగ్గరగా చూపిస్తాను. ఇప్పుడు ఈ ఓడ ఉంది కదా, ఇందుట్లోంచి ఇలాంటి ఓడని ఒకదాన్ని తీసుకోండి. తీసుకొని మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, చక్కగా ఇంటికి తీసుకొచ్చి దేవతా మందిరంలో పెట్టి, కట్ చేసే ముందు, ఈ ఓడ తీసుకునే ముందు మీరు సంకల్పం చెప్పుకొని, నా అవసరం కోసం తీసుకుంటున్నాను స్వామి, నాకు నా మనోసంకల్పాన్ని నెరవేర్చు తండ్రి అని అనుకొని, ఆ శ్రీమన్నారాయణ తెలుసుకొని, ఆ శివభగవాన్ తెలుసుకొని ఈ ఓడని కట్ చేసి తీసుకొచ్చుకోండి. తెచ్చిన తర్వాత ఈ ఓడని ఒక అంగుళం ముక్క తీసుకోండి. ఇందుట్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. మీరు మీ పిల్లలకి తావీజులో, ఎలాంటి మామూలు తావీజులు అయినా సరే, ఈ ముక్కని పెట్టి సంకల్పం చెప్పి మీ పిల్లలకి కట్టండి, మెడలో వేయండి. ఇది తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఆదివారం నాడు అమావాస్య వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అలా కాకుండా మామూలు అమావాస్య తిథిలో కూడా ఇది తెచ్చుకోవచ్చు. ఇది తెచ్చుకొని తావీజులో పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టి, పిల్లలకి ఎవరికైనా సరే అంటే రాత్రిపూట నిద్ర లేచి అంటే ఏడుస్తున్న పిల్లలకు కానీ, యుక్త వయసు రాకుండా చిన్నపిల్లలు కూడా బయట తిరుగుతున్నప్పుడు ఒకసారి దడుపు జ్వరాలు వస్తుంటాయి, వాళ్ళకి కానీ ఈ వేరుని అమావాస్య రోజు తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి కనుక తావీజులో పెట్టి ధరిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అలాంటి భయాలు పోవడానికి అవకాశం ఉంటుంది. తంత్రశాస్త్రంలో చాలా అద్భుతంగా పనిచేసి చేయడం జరిగింది. కానీ గుర్తుంచుకోండి, చెట్టుకి కంపల్సరీ ప్రదక్షిణ చేయాలి. మర్రి చెట్టుకి ఇలా ఉందనుకోండి, ఈ చెట్టుకి మొత్తానికి ఇలా ఉన్నప్పుడు ప్రదక్షిణ చేయాలి. 3 ప్రదక్షిణ చేయాలి ఆ రోజున, అమావాస్య రోజున. కాకపోతే ఏంటంటే, ఎప్పుడైనా ఆదివారం అమావాస్య వస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది, అందుట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ అమావాస్య తిథిలో, మామూలు అమావాస్య తిథిలో కూడా తెచ్చుకోవచ్చు. ఇది తెచ్చుకొని మీ పిల్లలకి ధరింపచేయండి, ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. భయాలు పోతాయి. అలాగే మీకు అనుమానం రావచ్చు, చిన్నపిల్లలే కాదు పెద్దలు కూడా ధరించవచ్చు. ఎవరైనా సరే నిద్రలో ఉలిక్కిపడి లెగుస్తూ ఉండేవారు, పెద్దవాళ్ళైనా సరే ఈ మర్రి వేరుని, ఇలా ఉత్తరం వైపు ఉన్న వేరుని ధరించవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు, ధరించండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంతగా నన్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.